తొత్తులు అంటే గుమాస్తాలే కాదు. అంతే వేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలే కాదు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలుగా ఉండాలి. ప్రతిరోజు 30,000 అంటే వాళ్ళు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్షన్. అంటే ఒక స్టేషన్ కు ఒక ఆఫీసర్ స్టేషన్ ఆఫీసర్ కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎవడోడు మంగతాయి ఆడించాడు, ఎవడు మట్కా ఆడించాడు, ఎవడు కథ. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికీ కూడా డైలీ పేమెంట్ పోలీసు అధికారులు, మట్కా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా వాళ్ళకైతే నాకు తెలుసు కానీ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా గంజా నేర్పిస్తాను కాబట్టి గంజా గురించి నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు ఏమో తెలుసు కాబట్టి గంజా అయితే తాడిపత్రుల్లో పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు తాగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడతారు, తిడతారు, పోలీసు వాళ్ళు కేసులు రాసుకోవడం లేదు, ఇది మంచిగా ఉంది అనుకుంటారు. ఈ సంస్కృతి ఇట్లే కొనసాగదు. ప్రభుత్వాలు తిరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటారు, ఉంటారు. నేను అందరి మాదిరి నాయకులు మాట అవకాశం కోసం చూస్తాట. అవకాశం వచ్చినప్పుడు ఇంతకు 2 ఇంతలు ఖచ్చితంగా తీర్చా, వడ్డీతో సహా. నేను